ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి గ్రాఫ్ అమాంతంగా పెరిగింది. కేఎస్ఆర్కు అన్ని వర్గాల నుంచి మద్దతు వెల్లువెత్తుతుంది. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, యువకులు, మైనార్టీలు, గిరిజన ప్రజలంతా కంది శ్రీనివాసరెడ్డి వెన్నంటి ఉంటామని తేల్చి చెబుతున్నారు. 6 ఈసారి కేఎస్ఆర్ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ప్రతినబోనుతున్నారు. నా బొందిలో ప్రాణమున్నంత వరకు ఆదిలాబాద్ ప్రజలకు సేవ చేస్తూనే ఉంటా. జననేత సీనన్న మననేత సీనన్న, జననేత సీనన్న మననేత సీనన్న. ఒక సైనికుడై మనకై, ఒక సేవకుడై మనతో, మన నాయకుడై కదిలే జనశ్రామికుడై, అడుగడుగున అభివృద్ధిని చేసే ఆశాదీపకుడై వస్తున్నాడని కోసీనన్న, వస్తున్నాడనిగో. ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో నూతనోత్తేజాన్ని సమీకరించుకున్న హస్తం పార్టీ రోజు రోజుకి మరింత బలపడుతుంది. సేవా కార్యక్రమాలు చేపడుతూ ఇప్పటికే ప్రజలందరికీ చేరువైన కంది శ్రీనివాసరెడ్డికి జనమంతా జై కొడుతున్నారు. పేదల కోసం అన్నదానం, అత్యవసర సేవల కోసం అంబులెన్స్ సౌకర్యం, తాగునీటి సౌకర్యం, కంది శ్రీనన్న పెళ్లి కానుక లాంటి కార్యక్రమాలతో అన్ని వర్గాలకు చేరువయ్యారు కంది శ్రీనివాసరెడ్డి. ఆయన చేపట్టిన వినూత్న సేవా కార్యక్రమాలు ఇతర పార్టీల వారిని సైతం ఆకట్టుకుంటున్నాయి. అందుకే ఇప్పటికే ఇతర పార్టీల నుంచి నేతలు, క్యాడర్ కూడా కాంగ్రెస్ లో చేరారు. నియోజకవర్గ ప్రజల తరపున అధికార పార్టీని కేఎస్ఆర్ ప్రశ్నిస్తున్న తీరు, ఆదిలాబాద్ అభివృద్ధి కోసం నిరంతరం ఆయన పడుతున్న తప్పును చూసి జనం మేము సైతం మీ వెంటే అంటూ చెయ్యి కలుపుతున్నారు. అందుకే కేఎస్ఆర్ సమక్షంలో హస్తం పార్టీలోకి చేరికలు వెల్లువెత్తాయి. ప్రతిరోజు చేరికలు భారీగా కొనసాగుతున్నాయి. ప్రచారంలో ఎక్కడ చూసినా చేరికల దృశ్యమే కనిపించడం అందుకు నిదర్శనం. ఏ ఒక్కరిని నిర్లక్ష్యం చేయకుండా అందరినీ పేరు పేరున పలకరిస్తూ కేఎస్ఆర్ ముందుకు సాగుతున్న తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. నా బొందిలో ప్రాణమున్నంత వరకు ఆదిలాబాద్ ప్రజలకు సేవ చేస్తూనే ఉంటా. జననేత సీనన్న మననేత సీనన్న, జననేత సీనన్న మననేత సీనన్న. ఒక సైనికుడై మనకై, ఒక సేవకుడై మనతో, మన నాయకుడై కదిలే జనశ్రామికుడై, అడుగడుగున అభివృద్ధిని చేసే ఆశాదీపకుడై వస్తున్నాడని కోసీనన్న, వస్తున్నాడనిగో. ఇక ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డికి అన్ని వర్గాల జనం నీరాజనాలు పలుకుతున్నారు. వృద్ధులు, మహిళలు, యువత, గిరిజన బిడ్డలంతా మూకుమ్మడిగా కేఎస్ఆర్ కు జై కొడుతున్నారు. ప్రచారంలో ఎక్కడికెళ్లినా ఆయనకు అపూర్వ స్పందన లభిస్తుంది. కేఎస్ఆర్ వెంట నడుస్తామంటూ జనం స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. ఏ ఊరికెళ్లినా ప్రచారం పండుగలా సాగుతుంది. జై కాంగ్రెస్, జై హో కేఎస్ఆర్ నినాదంతో ఆదిలాబాద్ అంతటా ప్రతిధ్వనిస్తుంది. జోగి రామన్న 15 ఏళ్ళ నుంచి ఏమి చేయలే. మా దగ్గర రైతులకి ఏం చేయలే. 2 ఏళ్ళు ఎక్కడ వాళ్ళే సోయాబీన్ వచ్చి పలకరియలే. 2 ఏళ్ళు మునుగుతే రాలే. మేము రుణమాఫీ అడగలే, రుణమాఫీ ఇస్తలేడు. మేము అడిగినమా, ఓటే ముందు అడిగినమా అని అడగలే కదా. ఆనిక రుణమాఫీ ఇస్తున్నాడు కదా, ఇయ్యలేదు వరకు కూడా ఇయ్యలేదు. జోగి రామన్న ఇక్కడ బిడుసు పోయింది. ఇక్కడ 2 మండలాల్లో పీనుగులు మోసినాం. ఎందుకు చేయలే? అప్పుడు బోధతులు ఎందుకు? ఆ సమక్ష ఏం చేయలే. జోగి రామన్న మాకు ఇల్లు కాలే. జోగి రామన్న ప్రభుత్వంలో ఇల్లు కాలేదు, ఏమి కాలేదు. పాత ఇల్లు ఉండే మా దగ్గర. టీఆర్ఎస్ ఇల్లు లేవు, ఒక్కటి కూడా లేదు. ఒక్కటి ఇయ్యలే. ఏం చేయలే జోగి రామన్న.
15 ఏళ్ళు పరిపాలన చేసి ఏమి చేయలేదు రైతులకు, ఏం చేసి చెప్పమను. ఆదిలాబాద్ నియోజకవర్గంలో గతంతో పోల్చుకుంటే కాంగ్రెస్ గ్రాఫ్ అమాంతంగా పెరిగింది. కంది శ్రీనివాసరెడ్డిని ఏ ముహూర్తాన కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించారో కానీ హస్తం రేసు గుర్రంలా పరుగులు పెడుతుంది. ఏ నోట విన్నా కాంగ్రెస్ గురించే చర్చ జరుగుతుంది. అధికార పార్టీ వైఫల్యాలను నిగ్గదీసి అడుగుతున్న కంది శ్రీనివాసరెడ్డి వైపు జనమంతా ఆశగా చూస్తున్నారు. జోగురామన్న వైఫల్యాలను ఎండగడుతున్న కేఎస్ఆర్ వెంటే ఉంటామని జనమంతా ప్రతినబూడుతున్నారు. ఎన్నికలు రావడమే ఆలస్యం, ఇక తీర్పు చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని తేల్చి చెబుతున్నారు. ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ రాలని అందరం కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ రాబడుతుంది. ఇలా ఎందుకంటే ఇలా కొంచెం అహంకారాలు కూడా వచ్చినాయి. కొన్ని వర్కులు చేయలే, ఇండ్లు ఇయ్యలే, రుణమాఫీ చేయలే. సాత్నాల డ్యాముకు 4000 నీళ్లు వారే డ్యాముకు ఒక్క మనిషిని పెట్టలే. నీళ్లు వృధా పోతున్నాయి. సీసీ చేయలే. 15 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే ఉన్నాడు. 10 మంది పోయితే డోరు కోసాలకు ఒక మనిషిని ఎక్కడి నుంచో పిలవంపితే ఆ సాలుకు డోరు లేపి నిరుడు కానీ ఇయ్యడైతే నీళ్ళు అయితే వేస్ట్ నీళ్ళు పోతున్నాయి. ఒక్క మనిషి లేడు, డోర్ వేసేటోడు లేడు, తీసేటోడు లేడు. నీళ్ళు పెనుగంగా వృధా పోతున్నాయి. ఎంతమంది 4 మంది నష్టపోతున్నారు. శనగలకు నీళ్ళు సరిపోవు, జొన్నలకు నీళ్ళు సరిపోవు. గోధుమలు శనగలు వండే దానికి ఒక జీతాన్ని పెట్టిండాడు. ఏం చేస్తున్నాడు అతడు? ఎమ్మెల్యే ఉండి ఏం చేస్తున్నాడు? తరుణం పూలకు గాలే 1000 మంది గోస ఉచ్చుకుంటున్నాడు. వేరేవాడు చేస్తాడంటే అని ఏం చేయలేదు. ఎన్నడూ చేస్తాడు? 10 మంది చచ్చిపోయినాక చేస్తాడా? 50 మంది చచ్చిపోయినాక చేస్తాడు? ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఇప్పటికే మౌత్ టాక్ చాలా బలంగా ఉంది. అందరూ కాంగ్రెస్ గురించే చర్చించుకుంటున్నారు. ఎక్కడ నలుగురు కలిసినా కాంగ్రెస్ అభ్యర్థి కేఎస్ఆర్ గురించే డిస్కషన్ జరుగుతుంది. ఆదిలాబాద్ అభివృద్ధి కోసం కంకణబద్దులైన కాంగ్రెస్ అభ్యర్థిగా ఈసారి మద్దతిస్తామని జనమంతా తేల్చి చెబుతున్నారు. వృద్ధులు, యువత, మహిళలు, గిరిజన బిడ్డలు, మైనార్టీలు ఇలా ప్రతి వర్గం కేఎస్ఆర్ కే జై కొడుతుంది. ప్రతి ఒక్కరూ కంది శ్రీనివాసరెడ్డి ఈసారి కాబోయే ఎమ్మెల్యే అని తేల్చి చెబుతున్నారు. అందుకే న్యూస్ పేపర్లు, టీవీ ఛానళ్లు, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కేఎస్ఆర్ పేరే మారుమోగుతుంది. 600 ఈసారి హస్తం జెండా రెపరెపలాడబోతుందన్న వాతావరణం స్పష్టంగా కనిపిస్తుంది. చేసినటువంటి వీళ్ళకు ఇగోలు ఎక్కువైపోయినాయి. అహంకారం అంటే వరుసగాలను గెలిపివ్వడం వల్ల వాళ్ళకి ఏమైపోయిందంటే అసలు ప్రభుత్వాలు అనేటువంటిది ఓన్లీ బీఆర్ఎస్ అనుకుంటుండ్రు. అటువంటిప్పుడు మార్పు అనేటువంటిది కంపల్సరీ మనం చేయాలి. ప్రజాస్వామ్య ప్రభుత్వం వాళ్ళకి అవకాశం కాదు, ఇంకా వీళ్ళకు కూడా ఒకసారి అవకాశం ఇస్తే వీళ్ళు ఇంతకంటే మంచి చేయవచ్చు అనేటువంటి ఉద్దేశంతో కంపల్సరీ కాంగ్రెస్కి మనం అవకాశం ఇద్దాం సార్. కంది శ్రీనివాసరెడ్డి చాలా గ్రేట్ లీడర్. ఎందుకంటే తనకు ఎంతో ఐశ్వర్యం ఉన్నా కానీ అవన్నీ వదులుకొని కేవలము ఆదిలాబాద్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి వ్యక్తి. ఆయన చాలా గ్రేట్ లీడర్. తనకి ఎన్ని ఆస్తులు ఉన్నా కానీ అంటే ఇది మాతృగడ్డపై ఉన్నటువంటి ప్రేమతో తను మన రాజకీయాల్లో రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. కంపల్సరీ కాంగ్రెస్కి మనం అవకాశం ఇద్దాం సార్. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఇప్పుడు కాంగ్రెస్ బలమైన రాజకీయ శక్తిగా తయారైంది. ఎన్నికలకు ముందే ఓ పాజిటివ్ వాతావరణం స్పష్టంగా కనిపిస్తుంది. వైఫల్యాల జోగురామన్న ఓడిపోవడం ఖాయమని, గెలిచేది కాంగ్రెసేనని ఇట్టే తెలిసిపోతుంది. హస్తం గెలుపు లాంఛనమేనన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి ఈసారి భారీ మెజార్టీతో గెలవబోతున్నారన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది.
ఎటుగా చూసినా ఇప్పుడు ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఒకటే మాట ప్రతిధ్వనిస్తుంది. అందరూ కంది శ్రీనివాసరెడ్డి గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రచారంలో ఆయన మాట్లాడుతున్న విధానం, ఓటర్లను పలకరిస్తున్న విధానం, అభివృద్ధి గురించి ఆయన ఆరాటం ఇవన్నీ ప్రజలందరినీ ఆకట్టుకుంటున్నాయి. అందుకే రోజు రోజుకి కాంగ్రెస్ బలం మరింత పెరుగుతుంది. ఇప్పటికే బలీయమైన శక్తిగా మారిన కాంగ్రెస్ రేసు గుర్రంలా పరుగులు తీస్తుంది. అందుకే 6-100 ఈసారి హస్తం ఎమ్మెల్యే అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు ఆదిలాబాద్ ప్రజలకు సేవ చేస్తూనే ఉంటా. జననేత సీనన్న మననేత సీనన్న, జననేత సీనన్న మననేత సీనన్న. ఒక సైనికుడై మనకై, ఒక సేవకుడై మనతో, మన నాయకుడై కదిలే జనశ్రామికుడై, అడుగడుగున అభివృద్ధిని చేసే ఆశాదీపకుడై వస్తున్నాడని కోసీనన్న వస్తున్నా.